about themselves and leaving a question and a thought to the society. అన్నా స్వీట్ తీసుకో అన్నా. దేనికి? నాకు అమ్మాయి పుట్టిందన్నా. మా అమ్మ పుట్టింది. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. లోకం మొత్తం నాదే, అసలు నా లోపల జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేగు పేగు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా పెంచా నాపై దుమికి రాక్షసులా. అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి, నేను చెప్పేదంతా లోకం మొత్తం వీణ పడాలి, మీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి, నేను పాడేది పాటలే కద్దు చిన్నారి మాటలే, ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాకిళ్లలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి, విలేజ్ పిల్లాని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, జింక పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు, ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిల వంటు నా వెంట పడనే, చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు, యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. రోడ్డు మీద రేపు చేసి రోకల్తో చంపారు, ఇది విన్న మా డాడీ గుక్క పెట్టి ఏడ్చాడు, క్యాండిల్ పట్టుకొని వాకింగ్ చేస్తారు, క్యాండిల్ ఆరిపోగాని ఇంటికెళ్ళిపోతారు. జీవం మొదలు అయ్యా నేడే మీకే అలుసు, నా కోపమే మీకేం తెలుసు, పేరు పేరు నాతో కలిసి నా నెత్తురే మీకే పంచి పెంచా 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 నాపై దుమికే ఈ రాక్షసులా. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే, అంకల్ నా చెయ్యి పట్టి మీద మీద పడితే, ఏమని చెప్పను నేను ఎవరికి చెప్పను నేను, మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని, ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను, అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు, ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకునే బదులు పుట్టగానే చంపేస్తుంటే తప్పుతుండే ఉసురు, చిన్న బట్టలు వేసుకుంటే చంపేయాలా, ఇంకెన్ని రోజులు దాచుకుంట ప్రాణం ఇలా, నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాలా. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయింది. 8 ఏళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయం మచ్చగా మిగిలిపోయింది. చిట్టి తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడ
ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా, ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. అందరూ ఉన్నారనే ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా, పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పుట్టి పుట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మ ఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట. ఎంతకాలం ఏడుస్తావన్నా? పాపని ఈ స్థితికి తీసుకొచ్చిన ఏ ఒక్కడిని వదలొద్దు.